బెంగాల్లో సువేందు అధికారిలాగా తెలంగాణలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారేమో అంటారేంటి అన్నది కూడా ఎవరు? బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏమన్నారో చూడండి. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. సువేందు అధికారి చూశారు కదా, మోడీకి రేవంత్ కి మధ్యన ఏముందో, ఏం జరుగుతా ఉందో నాకెలా తెలుస్తుంది? ఏమి లేకపోతే అలా మాట్లాడరు కదా అంటూ ఉన్నారు. అంటే ఏంది, కాంగ్రెస్ మోసం చేస్తావా? పైగా రేవంత్ కి పార్టీ మారడం ముందు నుంచి అలవాటే కదా. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి మారారు కదా ఇప్పటికే. అలాగా ఇంకొకసారి మారతారేమో అని ధర్మపురి అరవింద్ చాలా వ్యూహాత్మకంగా పోక్ చేస్తా ఉన్నారు. పనిలో పనిగా ఇంకొక మాట కూడా అన్నారు. మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఈ జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే. చూశారు కదా, కోమటిరెడ్డి లాంటి వాళ్లకు, కాంగ్రెస్ నమ్ముకున్న శ్రీధర్ బాబు లాంటి వాళ్లకు ముఖ్యమంత్రి పదవిస్తే కనీసం ఒరిజినల్ కాంగ్రెస్ కన్నా మేలు జరుగుతుంది కదా, మన ఆయన పార్టీ కదా అంటూ డి శ్రీనివాస్ ని గుర్తు చేస్తూ చాలా వ్యూహాత్మకంగా ధర్మపురి అరవింద్ సెటైర్ విసిరారు. ఇంతకీ ఈ లాజిక్ కరెక్టేనా? ఈ మధ్యకాలంలో మోడీ రేవంత్ ని పిలిచారు కదా కలిసి పనిచేద్దామని. ఇలాగా మరి ఇప్పుడు అరవింద్ కామెంట్స్ ని తెలంగాణ ఎలా తీసుకుంటుంది, ఎలా అర్థం చేసుకుంటుంది?